హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ. టుడే రెసిపీ అటుకుల ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం దొడ్డు అటుకులని తీసుకొని నీట్గా చెరిగి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, 2 ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పల్లీలు. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి, ఇది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి, అలాగే పల్లీలు, కొంచెం వేగినాక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం చెరిగి పెట్టుకున్న అటుకులని దీంట్లో వేసి కొంచెం కడిగి వాటర్ అంతా తీసేసి ఈ ఫ్రై చేసుకున్న దాంట్లో ఆ అటుకులని యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఆ అటుకులు మొత్తాన్ని దీంట్లో వేసుకొని బాగా కలపాలి. మొత్తం అంతా ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపేసి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వెరీ ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.